మ్యారేజ్ అయిన వెంటనే హస్బెండ్ బాగా చూసుకుంటే నాకు మంచి భర్త దొరికాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. వెంటనే ప్రెగ్నెన్సీ మూమెంట్లో ఈ హస్బెండ్ కానీ లేకపోతే అందరూ కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు, ఎవరో ఒక్కరు తప్ప. కడుపుతో ఉన్నప్పుడు కూడా బాధలు పెట్టేవాళ్ళు. సో కన్నాక ఉండే మూమెంట్ ఉండి చూసారా, ఆ టైంలో వచ్చే డిప్రెషన్ కానీ లేకపోతే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ కానీ మనల్ని మనం తట్టుకోలేక ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కానీ ఆ టైంలో నీకు తోడుగా ఉండి ఐఎమ్ హియర్ అని చెప్పి నీకు ఎలాంటి డిప్రెషన్ ఉన్నా కానీ అదంతా పోగొట్టి బేబీని కొంచెం సేపు నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఏ హస్బెండ్ అయితే ఆ టైంలో తోడుంటారో నిజంగా వాళ్ళు చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూమెంట్స్ అన్ని అందరూ తోడుంటారు, కానీ ఒక పక్క బేబీని చూసుకుంటూ లాస్ అయిన బ్లడ్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తూ చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో రియల్లీ ఒక తోడు అనేది చాలా అవసరం. కానీ ఆ టైంలోనే అంతా కూడా బేబీ మీద చూపిస్తారు కానీ మదర్ మీద చూపించరు. సో మీరు లక్కీయే కదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, వీడియో ఇస్తే లైక్ చేయండి. బాయ్.